హే ఆల్, మనకెప్పుడు సెల్ సైకిల్లో ఉండే కామన్ కన్ఫ్యూజింగ్ టర్మ్స్ సెంట్రోమియర్, సెంట్రోజోమ్ అండ్ సెంట్రియోల్. సో ఇవాల్టి ఈ షార్ట్ వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది వాట్ ఈస్ సెంట్రోమియర్, వాట్ ఈస్ సెంట్రోజోమ్ అండ్ వాట్ ఈస్ సెంట్రియోల్. So the above given picture is the diagram of centromere. So centromere ante nothing but it is a constriction region between the two sister chromatids. సో టూ సిస్టర్ క్రోమాటిడ్స్ ని హోల్ లో పెట్టుకునే రీజియన్ నే మనం సెంట్రోమియర్ అని అంటాం. సో మనం సెల్ సైకిల్లో చూసాం, డ్యూరింగ్ ది సెల్ డివిజన్ ఇంటర్ఫేస్ లో ఎస్ ఫేస్ లో డిఎన్ఏ అనేది డూప్లికేట్ అవుతుంది. సో ఆ డూప్లికేట్ అయిన టూ సిస్టర్ క్రోమాటిడ్స్ ని హోల్ లో పెట్టుకునేది సెంట్రోమియర్. అండ్ ఈ సెంట్రోమియర్ ఈస్ ది సైట్ ఆఫ్ అటాచ్మెంట్ ఫర్ ది కైనటోకోర్ అని కూడా అంటాం. ఎందుకు, డ్యూరింగ్ ది సెల్ డివిజన్ మైటాటిక్ స్పిండల్ ఫైబర్స్ అనేటివి కైనటోకోర్ మీద అటాచ్ అయి ఉంటుంది. సో ఈ ప్రోటీన్ కాంప్లెక్స్ కైనటోకోర్ అనేది కూడా మనకి సెంట్రోమియర్ పొజిషన్ లో అటాచ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఈ సెంట్రోమియర్ పొజిషన్ ని బట్టి క్రోమోజోమ్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ గా డివైడ్ అవుతాయి. దట్ ఈస్ మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, అక్రోసెంట్రిక్ అండ్ టెలోసెంట్రిక్. So this is about the centromere. Coming to your next doubt, centrosome and centriole. సో మనం ఇప్పుడు చూసే పిక్చర్ ఇవి ద టూ స్ట్రక్చర్స్ విచ్ వి కాల్ ఇట్ యాజ్ సెంట్రియోల్స్ అని అంటాం. సో సెంట్రియోల్స్ ఎప్పుడు కూడా మనకి పేర్ అయి ఉంటాయి. సో ఈ సెంట్రియోల్స్ రెండు 90 degrees అటాచ్మెంట్ లో ఉంటాయి అన్నమాట. సో ఈ సెంట్రియోల్స్ అండ్ ఈ సరౌండింగ్ మ్యాట్రిక్స్ ని మొత్తం కలిపి వి కాల్ ఇట్ యాజ్ సెంట్రోజోమ్. సో ఈ సెంట్రోజోమ్ ఫంక్షన్ ఏంటంటే డ్యూరింగ్ ది సెల్ డివిజన్ మైటాటిక్ స్పిండల్ ఫైబర్స్ ని ప్రొడ్యూస్ చేసేదే ఈ సెంట్రోజోమ్. సో ఈ సెంట్రోజోమ్ మనకి ఏ ఫేజ్ లో డూప్లికేట్ అవుతుంది అంటే ఎస్ ఫేజ్, ఇంటర్ఫేస్ లోని ఎస్ ఫేజ్ లో సెంట్రోజోమ్ అనేది డూప్లికేట్ అవుతుంది. థ్యాంక్ యూ.